హలో ఫ్రెండ్స్, మనకందరికి బాగా తెలుసు డక్ అంటే బాతు. మరి డక్ అవుట్ అంటే? డక్అవుట్ అంటే సీక్రెట్గా వెళ్ళిపోవడం. ఎక్కడి నుంచి? మన రెస్పాన్సిబిలిటీస్ నుంచి వెళ్ళిపోవడం. అంటే మన పని మనం చేయకుండా వదిలేసి వెళ్ళిపోవడం అనమాట. మనం ఏదైతే చేయాలో చేయకుండా సీక్రెట్గా వెళ్ళిపోవడం, దాని డక్అవుట్. మరి ఒక సెంటెన్స్ చెప్పొచ్చుగా. యూ కాంట్ డక్అవుట్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, వెరీ గుడ్. ఇంకో చెప్తాను, నువ్వు నాతో అమర్యాదగా మాట్లాడితే బాగో చెప్తాను. డోంట్ గెట్ ఫ్రెష్ విత్ మీ. డోంట్ గెట్ ఫ్రెష్ విత్ మీ. సో వినడానికి కొత్తగా ఉంది కదా. దీని అర్థం ఏంటంటే అవతల వ్యక్తి మనకు అమర్యాదగా మాట్లాడుతున్నారు అనుకుందాం మనతోటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాతో అలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేది అనుకోండి, అప్పుడు నేను వాడచ్చు అనమాట ఈ సెంటెన్స్ని. ఏమని? డోంట్ గెట్ ఫ్రెష్ విత్ మీ. డోంట్ గెట్ ఫ్రెష్ విత్ మీ అంటే డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడినప్పుడు ఇది వాడచ్చు. అలాగే ఒక పని చేసినా కూడా తనివి తీరదు అని చెప్పేటప్పుడు కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్. నేను మొబైల్ ఫోన్ ఎంత వాడినా కూడా నాకు తనివి తీరదని చెప్పాలి. ఐ కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్ యూజింగ్ మొబైల్ ఫోన్. ఎన్ని మ్యాంగోస్ తిన్నా కూడా నాకు తనివి తీరదని చెప్పాలి. ఐ కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్ ఈటింగ్ మ్యాంగోస్. టిప్స్ కోసం మా ఛానల్ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా దగ్గర కోర్స్ కూడా ఉంది. డీటెయిల్స్ కోసం మీ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా దగ్గర 0 to 0 బుక్ కూడా ఉంది. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వెయిట్ డక్అవుట్ అంటే క్రికెట్ లో కూడా డక్అవుట్ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటో కూడా మీరు కామెంట్ సెక్షన్ లో ఉంచండి. మాకు కూడా యాక్చువల్లీ తెలీదు, తెలుసుకోవాలనుకుంటున్నాము. ప్లీజ్ చెప్పండి, చూద్దాం ఎంతమంది చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.